మనం రోజు చేసుకునే బ్రేక్ఫాస్ట్‌లో ఇడ్లీ, దోస, గారె ఏదైనా సరే ఈ కొబ్బరి చట్నీ కాంబినేషన్‌తో చాలా టేస్టీగా ఉంటది. ముందుగా ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. పచ్చి కొబ్బరి ఒక చిప్ప, 4 పచ్చిమిరపకాయలు, 2 గార్లిక్, వేయించిన శనగపప్పు. ముందుగా కొబ్బరి ముక్కలు మిక్సీలో వేసుకొని వేయించిన శనగపప్పు అంటే పుట్నాల పప్పు అని కూడా అంటారు. ఇది పచ్చిమిర్చి పొడవుగా ఉన్నవి ఇలా తుంచుకొని వేసుకోవాలి. 2 గార్లిక్ రెబ్బలు, కొంచెం చింతపండు, చివరగా రుచికి తగినంతగా సాల్ట్ వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని మనం బాగా మెత్తగా మిక్సీకి వేసుకోవాలి. ఇట్లా కొంచెం పలచగా ఇట్లా చేసుకుంటే మనకి చట్నీ దోశలోకి, ఇడ్లీలోకి వాటికి చాలా బాగుంటుంది. చివరగా పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఓకేనండి. థ్యాంక్ యూ.